అవేర్నెస్ పెరిగింది, అంతే తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 7 వల్ల వచ్చాము దీంట్లోకి, ఇప్పుడు ఏం అవ్వట్లేదు. చాలా మంది ఉన్నారు, నేను అది చూసాను. అంటే మీలో ఎఫర్ట్ పెట్టాలి, అది ఆ కసి పట్టుదల ఎఫర్ట్ ఆబ్వియస్లీ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుంటే ఏమీ రాదు. ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఉండొచ్చు డెఫినెట్గా, బట్ కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్టేజ్కి రాగలిగారు అనేది, వీళ్ళకి ఆ బర్నింగ్ ఉంటే డెఫినెట్గా అవుతారు. ఒప్పుకుంటారా మీరు? ఆబ్వియస్లీ అండి, ఎఫర్ట్ పెట్టకపోతే ఏది రాదు కదా. ఎవరో చెప్పారని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతే అది సక్సెస్ అయిపోయాడంటే మీరు అవుతారని రూల్ లేదు కదా. అంత ఎఫర్ట్ పెట్టారు, అంతకంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది చాలాసార్లు. ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ చూస్తే ఇట్ ఈస్ గెటింగ్ టఫర్. ఇయర్ పేపర్ చూసారా? చూసాను. ఇట్ ఈస్ గెటింగ్ టఫర్. కట్ ఆఫ్ కూడా ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ మాతో కంపేర్ చేస్తే ఇయర్. ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు వచ్చేసాయి, నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా నాలెడ్జ్ ఉంటుంది. సో పేపర్ సెట్ చేసేవాడికి కూడా కష్టమే కదా. ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తే అందరూ ఆన్సర్ చేస్తారు. అందుకే హీఈస్ మేకింగ్ ఇట్ టఫ్ డే బై డే. సో ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ కూడా ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి దేర్. ట్రూ. ఇప్పటికి కూడా నేను ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను కొంతమందితోటి. ఇట్స్ బీన్ 5 years, బట్ స్టిల్ నేను చాలా మర్చిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలామంది అడిగినప్పుడు అట్లీస్ట్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్. ప్రస్తుతానికి అంటే ఎన్ని రోజులు లీవ్లో వచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజులు ఉంటున్నారు? వెళ్ళిపోతాను మ్యామ్, మళ్ళీ రేపు వెళ్ళను. సో మీకు ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీకు కంటిన్యూస్ కాల్ వస్తుంటే అక్కడ ఏమన్నా మళ్ళీ అటాక్స్ లాంటివి జరిగిందని డౌట్ వచ్చింది? అటాక్స్ ఏమీ లేదు, వేరు కేసెస్ ఉంటాయి కదా, మర్డర్లు ఉంటాయి, రేపులు ఉంటాయి, ఏవో ఉంటాయి, అవుతూనే ఉంటాయి రోజు. కరెక్ట్. అది మరి ఏ సెక్షన్లు పెట్టాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏంటి అన్నీ అడిగి చేస్తారు కదా మన వాళ్ళు. కింద డిఎస్పీలు అవ్వచ్చు, సిఐలు అవ్వచ్చు, ఎస్ఐలు అవ్వచ్చు, అడగకుండా అయితే ఏవి చేయొద్దనే చెప్పాను. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు, మళ్ళీ నేనే చేయాలి, అది నా మీదే వస్తుంది ఆబ్వియస్లీ. సో ఎవ్రీడే రిపోర్టింగ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. కానీ ఒక ఐపీఎస్ యూనిఫామ్ వేసుకుని చేతిలో మనకు ఒక లైసెన్స్డ్ గన్ ఉండి ఆ లైఫ్, ఆ ప్రోటోకాల్ మనం ఊహించినప్పటికీ, ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగినప్పటికీ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా మారిందా అప్పటికి ఇప్పటికీ? అంటే ఏం చెప్తారు? అది ఆబ్వియస్లీ దట్ విల్ నాట్ మ్యాచ్ 100% అండి. మనం ఎన్నో ఊహించి వెళ్తాం, బట్ గ్రౌండ్ రియాలిటీలో అది ఏదో వేరే అవుతుంది. సో మన థాట్స్ చాలా ఉంటాయి, వాటన్నిటి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి రిసోర్సెస్ క్రంచ్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ క్రంచ్ అవ్వచ్చు, మన ఐడియాస్కి మన ప్యాషన్కి ఉన్న వేవ్ లెంత్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వకపోవడం అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక్కడిని కలిసి అయితే ఇది చేయలేను కదా, నాకు ఒక మంచి టీం కావాలి. ఆ టీంకి కూడా నేను చెప్పేది వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాలి. నేను ఎంత ప్యాషనెట్గా ఉన్నానో ఆ టీం కూడా అంతే ప్యాషనెట్గా ఉండాలి టు గెట్ ద వర్క్ డన్. సో అంత మంచి టీం దొరకపోవడం వల్ల అవ్వచ్చు. సో కొన్నిసార్లు నేను కూడా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్నిసార్లు పొలిటికల్ ప్రెషర్స్ వల్ల అవ్వచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానికి మనం అనుకున్న 100% ఇంప్లిమెంట్ చేయలేము చాలాసార్లు, కానీ 50 to 60% ఇంప్లిమెంట్ చేసినా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను గట్టిగా నమ్ముతాను అనమాట. బేసికల్గా ఎవరైనా యూపీఎస్సీ రాసేది, సివిల్ సర్వీసెస్ రాసేది టు బికమ్ అన్ ఎస్పీ అండ్ టు బికమ్ అ కలెక్టర్. ఇవి బేసిక్ థింగ్స్. సో నేను లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఎస్పీ అయినప్పుడు, అంటే నేను చైర్లో కూర్చోకముందు జస్ట్ ఐ వాజ్ రీవిజిటింగ్, అసలు నేను ఎందుకు ఎగ్జామ్ రాశాను, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్, సో హౌ షుడ్ ఐ రన్ ద డిస్ట్రిక్ట్. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కంప్లైంట్ తీసుకొని యూ షుడ్ నెవర్ గో బ్యాక్ అన్సాటిస్ఫైడ్, ప్రాపర్ సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరై కలవడానికి వచ్చినా కానీ నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే అది నా చేతుల్లో ఉంటే, అది చేసే కేపబిలిటీ నాకు ఉంటే ఐ షుడ్ సాల్వ్ ఇట్ 100%. అండ్ ఐ షుడ్ సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దాన్ని డిలే చేసి జస్టిస్ని డినై చేయడానికి కాదు, వీలైనంత త్వరగా. ఒకవేళ నా చేతిలో పని అయితే అట్లీస్ట్, ఒకవేళ నా చేతిలో పని కాకపోతే అట్లీస్ట్ ఐ షుడ్ పే అటెన్షన్ టు వాట్ దే ఆర్ సేయింగ్, ఐ షుడ్ లిజన్ టు దేర్ వర్డ్స్. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే పబ్లిక్ పోలీస్ మధ్య రిలేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఊరికేదే పెరగదు. ట్రూ. అండ్ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి నేను చేసింది ఏంటంటే, ప్రాబ్లీ ఎవరు చేసుండ్రేమో అట్లాంటిది, అది వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది ఇట్లా ఎవరు చేయలేదని. నేను సెప్టెంబర్లో డిస్ట్రిక్ట్లో జాయిన్ అయ్యాను. September 2nd మా డిస్ట్రిక్ట్ ఓపెనింగ్ అయిపోయింది. మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ నేను మార్చ్లో 6 months అయిన తర్వాత అక్కడ ఏంటంటే అండి,
ఛత్తీస్గఢ్లో ఏంటంటే ప్రతి డిస్టిక్లో డిఫరెంట్ డిఫరెంట్ సమాజాలు ఉంటాయి. ఆహా. అది కాస్ట్ బేస్డ్ సమాజ్ అవ్వచ్చు, రిలీజన్ బేస్డ్ సమాజ్ అవ్వచ్చు, ఆక్యుపేషన్ బేస్డ్ సమాజ్ అవ్వచ్చు. ప్రతి సమాజం వాళ్ళ సమాజ్కి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఆ సమాజ్కి ఒక లీడర్స్, కొంతమంది లీడర్స్ ఉంటారు అన్నమాట. సో ఆ సమాజ్ ఏం చేయాలన్నా ఆ లీడర్స్ చెప్తే వాళ్ళు చేస్తారు. దో ఇట్ ఈస్ లీగల్, అది అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఏమీ చేయరు, కానీ దే విల్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పవర్ ఆ సమాజ్లో. డిస్ట్రిక్ట్ పీస్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ ఆ సమాజాలన్నీ ఏమీ చేయకుండా పీస్ఫుల్గా ఉండాలి అని నాకు అర్థమైంది. నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎంటర్ కాగానే ఏం చేశానంటే అందరూ ఆ సమాజ్ లీడర్స్ పిలిచాను. రోజుకి ఒకరిని, రోజుకి 2-3 అట్లీస్ట్ పిలిచి జస్ట్ ఫర్ ఎ టీ పిలిచి వాళ్ళతో మాట్లాడడం. మీ సమాజంలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, మిమ్మల్ని బాదర్ చేసే ఇష్యూస్ ఏంటి, నా చేతిలో ఉంది ఏంటి, మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి, అదేదాన్ని వీ యూస్ టు మీట్ ఎవ్రీవన్. అప్పుడు ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ డిస్ట్రిక్ట్ గురించి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు డిస్ట్రిక్ట్ గురించి, నేనేమనుకుంటున్నాను అనుకోవాలి, నాకు అర్థమయ్యింది. సో డిఫరెంట్ ఈ సమాజ్ వాళ్ళు ఇంకా ఏ సమాజ్తో గొడవ పెట్టుకోబోతున్నారు, డిస్ట్రిక్ట్ పీస్ని డిస్టర్బ్ చేసే సమాజ్లు ఏంటి దీంట్లో, వాటిని నేను ఎలా కంట్రోల్ చేయాలి, దాంట్లో ఎవరిని కంట్రోల్ చేస్తే సమాజ్ మొత్తం కూల్ డౌన్ అవుతుంది, ఇట్లాంటి ఇష్యూస్ ఏవో నాకు తెలిసి అన్ని నోట్ చేసుకునేవాడిని. సో డిస్ట్రిక్ట్ని వీ కుడ్ రన్ వెరీ పీస్ఫుల్లీ. మళ్ళీ 6 months తర్వాత ఐ కాల్డ్ ఎవ్రీ సమాజ్, ఐ కాల్డ్ ద మీడియా. సమాజ్ని కూర్చోబెట్టాను, నేను కూర్చున్నాను, ఒక 200 people ఉన్నారు. అది నేను పేపర్ కటింగ్ చూస్తాను యూట్యూబ్లో కూడా, ఒక చిన్న 200 people ఉన్నారు, నేను కూర్చున్నాను, మీడియా కూర్చున్నాను అనమాట. అండ్ ఐ గేవ్ మైక్ టు ఎవ్రీ వన్. 6 months అయిపోయింది, ఇప్పుడు నా tenure. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, 6 monthsలో నేను చేసిన మంచి పనులు ఏంటి, చెడ్డ పనులు ఏంటి, నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, పోలీసులు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఏ డైరెక్షన్లో వెళ్తే డిస్ట్రిక్ట్ ఇంకా బెటర్గా అవుతుంది. సో ఇవన్నీ నేను ఆలోచించి మీడియాని పిలిచి వాళ్ళకి చెప్పాను అనమాట, చెప్పమని. అండ్ వీ హ్యావ్ డన్ ప్రెటీ వెల్, అందుకే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ వాస్ కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్. వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు తెలియదు, అండ్ మీడియా కూడా లైవ్లో రికార్డ్ చేస్తుంది. వాళ్ళు కొంచెం ఏదైనా తేడాగా మాట్లాడితే ఐ కెన్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఆల్సో. అసలు ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చింది నువ్వు అని. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఏంటంటే పోలీస్ సర్వీస్ అనేది ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మీరు ఎంత చేసినా కానీ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ మోర్. ఏదో ఒకటి వాళ్ళు మళ్ళీ లూప్ హోల్ పాయింట్ చేసి దే విల్ టెల్. సో అయినా కానీ ఐ వాజ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. నేను బాగా చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మీడియాని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చాను. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది, నేను ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో అట్లాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఆ క్రెడిబిలిటీ అనేది ఆబ్వియస్లీ పెరిగిపోతుంది. అండ్ అది నాకు చాలా ప్లస్ అయిపోయింది.